హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారండి? వీడియో చేద్దామంటే 2 డేస్ నుంచి నాకు అసల ఖాళీ లేదండి. వీడియో పెడదామంటేని. ఇంకా ఇదిగో ఈరోజు ఖాళీ అయితే కుదిరిందండి వీడియో చేయడానికైతేని. అయితే ఇప్పుడు ఇవాళ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నాకు చాలామంది కామెంట్ చేసేవాళ్ళు ఫస్ట్ టైం ఎవరైతే రాస్తున్నారో వాళ్ళేనండి ఎక్కువ మంది కామెంట్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక, సరిగ్గా ఏం చదవాలి ఏంటో తెలియక కొంచెం బాధపడేవాళ్ళేనండి ఎక్కువ మంది పెట్టేది. ఒకటి చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను కూడానండి ఫస్ట్ టెట్ రాసేటప్పుడు కూడా నాకు ఎవరు కూడా చెప్పేవాళ్ళైతే అసలు ఎవరు లేరు. బీఈడీ అయిపోయింది. ఇంకా ఇంటికాడ మనం టెట్‌కి అప్లై చేస్తాం. టెట్‌కి ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్ వస్తది, సైకాలజీ ఎన్ని మార్కులు అన్నీ కూడా నాకసల సరిగ్గా సిలబస్ ఏంటి, ఇవసలు ఏమీ తెలీదండి. అప్పట్లో నాకు సరిగ్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఇప్పుడైతే చాలామంది ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చినియి. కాబట్టి చాలామంది ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌లో వస్తున్నాయి. కానీ కొంతమందేంటంటే, "మాకు సరిగ్గా తెలీదక్క, కొంచెం మాకు చెప్పండి మేడం" అని చెప్పేసి కొంతమందయితే కామెంట్లు చేస్తున్నారు. ఖచ్చితంగానండి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయితే గనక మీకు సిలబస్ ఏంటి, అవన్నీ కూడా నేను డీటెయిల్‌గా అయితే నేను చూసి మీకైతే చెప్తానండి. ఇంకోటేంటంటే స్పెషల్ డీఎస్సీకి కూడా ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా నాకు మొన్న కామెంట్ చేశారండి. మీకు స్పెషల్ డీఎస్సీకి ఎలా టీచ్ చేయాలో నాకైతే తెలీదు గానండి. సిలబస్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏంటి అనేది ఖచ్చితంగా అయితే చెప్తానండి. మొన్న కామెంట్ చేశారు కదండీ! నేను స్పెషల్ డీఎస్సీ అండి. నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి నాకసలు తెలీదు. నేను ఫస్ట్ టైం రాస్తున్నానని చెప్పేసి. ఖచ్చితంగా చెప్తానండి. నాకు తెలియకపోయినా ఎవరినన్నా అడిగైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను ఖచ్చితంగా ఇస్తానండి. నేను ఫస్ట్ రాసినప్పుడు ఎవరో చెప్పేవాళ్ళు లేక చాలా సఫర్ అయ్యానండి అప్పుడు. ఎవరో చెప్పేవాళ్ళు. కనీసం టెట్ నోటిఫికేషన్ ఇచ్చాడన్న విషయం కూడా మా ఫ్రెండ్స్ ఎవరన్నా కాల్ చేస్తేనే ఇలా టెట్ నోటిఫికేషన్ పడింది, ఎగ్జామ్ రాద్దాము అంటే ఇంక అంతే రాయడము. అంతే, ఇంక ఏమీ బుక్స్ కొనుక్కునేది లేదు, ఏమీ లేదు. మామూలుగా ఎళ్లి రాసేయడం అంతేనండి. సరిగ్గా ఎవరు చెప్పేవాళ్ళు లేరనమాట. ఇప్పుడు అర్థమయిందండి అంతాని. ఎలా చదవాలి, ఏంటి, మనకి ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్ వస్తది, ఎలా చదవాలనేది కొంచెం అర్థమైంది. నాకు తెలిసిన ఆ కొద్దిలోనే ఎవరన్నా తెలియని వాళ్ళు కొత్తగా ఎవరైతే రాస్తున్నారో టెట్ గాని, డీఎస్సీ గాని వాళ్ళకి ఖచ్చితంగా నేను ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తానండి ఖచ్చితంగాని. ఇంకోటేంటంటే ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇప్పుడు టెట్ రాసి మేము సరిగ్గా మార్క్స్ స్కోర్ చేసుకోలేకపోయాము అన్న వాళ్ళైతే బాధపడకండి. ఎందుకంటే మనకి సంవత్సరానికి 2 టెట్లు పడతాయండి. ఇప్పుడు ఇంకా ప్రతి ఏటా కూడా డీఎస్సీ అన్నారు కాబట్టి డీఎస్సీ గురించి కూడా మీరు బాధపడకండి. సో ఏంటంటే టెట్ ఎవరైతే అవ్వలేదో వాళ్ళు ఇప్పటి నుంచి మీ టెట్ ప్రిపరేషనే స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఆఫ్టర్ డీఎస్సీ మీకు ఖచ్చితంగా ఇంకో టెట్ అయితే ఉంటది కాబట్టి. నెక్స్ట్ టెట్ క్వాలిఫై అయిపోయి డీఎస్సీ కోసం చూసేవాళ్ళైతే ఆల్రెడీ మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసే ఉండుంటారండి. ఎందుకంటే చాలామంది మొన్న స్కోరింగ్ కోసమే రాశారు టెట్. ఎవరికి కూడా నాకు తెలిసి స్కోర్ అయితే పెరిగుండుండదు. ఎందుకంటే పేపర్ ఇచ్చిన విధానం అయితే అలా ఉంది. స్కోర్ చేసేలాగైతే లేదు. నేను సేమ్ స్కోర్ చేసుకోవడానికే రాశాను. నాకైతే ఏమి అసలు ఒక్క మార్క్ కాదు కదా, ఇంకా తగ్గిపోయినాయండి మార్కులు. మార్కులయితే ఏం పెరగలేదు. ఆ పేపర్ అయితే అలా ఉంది. ఇంకేంటంటే ఇంకా ముందు ముందు డీఎస్సీ కూడా అలాగే ఉంటది. టెట్ కూడా అలాగే ఉంటది. కాబట్టి మీరేం చేస్తారంటే నెక్స్ట్ టెట్ కూడా ఇలా చదవాలని మీకు అర్థమైంది కదండీ! సో, అలాగే మీరు బుక్స్ అయ్యి తీసుకొని చాలా జాగ్రత్తగా అయితే చదవండి టెట్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అలాగే డీఎస్సీ వాళ్ళు కూడా ఆల్రెడీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తుంటారు. చాలామంది కూడా కోచింగ్ అయితే వెళ్ళిపోయి ఉండుంటారు. మీరు ఈ భీమవరం చుట్టుపక్కోళ్ళు ఎవరన్నా అయ్యుంటే గనక ఇన్ కేస్ ఒకవేళ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎవరన్నా గనక ఫ్రీ కోచింగ్ ఇస్తే అంటే లాస్ట్ డీఎస్సీకి అయితే మనకి పాలకొల్లు నిమ్మల రామానాయుడు గారైతే ఫ్రీ కోచింగ్ ఇచ్చారు అవనగడ్డ ఫ్యాకల్టీతో. చాలామంది మొన్న టెట్ రాసిన వాళ్ళు కూడా అన్నారు, "మేము వెళ్ళలేకపోయాం మేడం" అన్నారు. నాతో మాట్లాడారు. వాళ్ళు కూడా చెప్పారు, "ఇలా ఫ్రీగా ఇచ్చారండి, మేము వెళ్ళలేకపోయాం" అనేసి అన్నారు. ఈ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే గనక ఇన్ కేస్ ఒకవేళ కోచింగ్ ఇస్తే గనక నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తానండి మన ఛానల్ ద్వారానే. ఎందుకంటే నేను కూడా వెళ్దామనే చూస్తున్నాను ఈసారి. లాస్ట్ టైం వెళ్దామంటే నాకు చిన్న బాబు వల్ల నాకు కుదరలేదు వెళ్ళటానికి. సో, ఈసారి కనుక ఇస్తారని అంటున్నారు. అంటే 100% నేను చెప్పలేను. ఇస్తే గనక ఖచ్చితంగా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు వద్దురు గాని కోచింగ్‌కి నేను వస్తానండి. కోచింగ్‌కి వెళ్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రిపరేషన్ అయితే ఇప్పుడు ఉన్న ఈ పేపరు క ఎంత కష్టంగా ఉందో చూసాం కదండీ! మన ప్రిపరేషన్ సరిపోదని అనుకుంటున్నాను నేను. మన ప్రిపరేషన్‌కి ప్లస్ మనకి కోచింగ్ కూడా కావాలి. ఎందుకంటే మనం బయట కోచింగ్‌కెళ్ళి అంత అమౌంట్ పెట్టేంత అయితే ఏమీ లేదు.
సో, ఇక్కడ ఫ్రీ కోచింగే కాబట్టి ఇక్కడ కోచింగ్ తీసుకుంటూ ఇంట్లో అయితే ప్రిపేర్ అవుతాను. అయితే ఈ కోచింగ్‌కి వెళ్తాను. లేకపోతే గనక కంపల్సరీగా నేను లైబ్రరీకి అయితే వెళ్తానండి. అక్కడ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఆల్రెడీ అక్కడ చాలామంది డీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఆల్రెడీ ఉన్నారని చెప్పాను కదండీ ఇంకొంతమంది. ఆళ్ళతో డిస్కస్ చేసినట్టు ఉంటది. ఎలా చదవాలి ఏంటనేది. ఎందుకంటే మనం సింగిల్‌గా చదివింది వేరు. గ్రూప్‌గా చదివింది వేరు. ఎందుకంటే ఒకరినొకరు షేరింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మనది ఎడ్యుకేషన్ కూడా బాగా డెవలప్ అవుతదండి. మనం ఎలాగా చదవాలి ఏంటి అనేది కూడా మనకి బాగా అర్థమవుతదనమాట. సో, దాని గురించి అయితే కోచింగ్‌కి లేదంటే గనక లైబ్రరీకండి. ఎవరైతే కొత్తగా మేము డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాము లేదా టెట్‌గా ప్రిపేర్ అవుతున్నాము, ఎలా చదవాలక్కా ఏంటి అని ఎవ్వరు అడిగినా సరే నేను కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకున్న డౌట్స్ అన్నీ గూడా నేనైతే క్లియర్ చేస్తానండి. నేనైతే ఒక్కటే చెప్తానండి. అందరం కలిపి బాగా చదివి అందరూ కూడా సక్సెస్ అవుదామండి. అందరూ కూడా జాబ్ అయితే సాధిద్దామండి. నేనైతే ఎప్పుడు కూడా నేను చెప్పిన ఒక మాటే చెప్తాను. ఆ మాటే చెప్తానండి. అందరూ కూడా కలిపి బాగా చదివి అందరూ కూడా సక్సెస్ అవుదామని చెప్తాను. సో, అందరూ కూడా బాగా చదవండి. ఎవరైతే టెట్‌కి, డీఎస్సీకి కూడా ప్రిపేర్ అవుతున్నారోని ఇంకా ఫైనల్‌కి అనేది కూడా రావాలి కదండీ! వస్తే గనక మనకి నార్మలైజేషన్‌లో ఏదన్నా గనక మార్కులేమన్నా యాడ్ అవుతాయేమో, కొంచెం బోర్డర్‌కి అటు ఇటు ఉన్నవాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో, అలాంటి వాళ్ళకి కూడా మంచి జరగాలని అయితే కోరుకుంటున్నానండి. కొంచెం మార్క్స్ ఏమన్నా స్కోర్ అయ్యి, వాళ్ళు పాపం బోర్డర్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే గనుక ఈ వీడియోకైతే లైక్ చేయండి. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.